ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద నినాదాలతో కోనసీమ గిరులన్నీ మారుమోగిపోతున్నాయి. వందలు వేలు కాదు లక్షల్లో భక్తులు తరలి వస్తున్నారు. రాష్ట్రంలో 4 స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వామివారు ఎర్ర చందన రూపంలో స్వయంభూగా వెలిసారు. ఈ స్వయంభూ క్షేత్రంలో జరిగే కార్యక్రమాలకు లక్షల్లో భక్తులు వస్తారు. ఇక ప్రతి శనివారం 80,000 మంది భక్తులు ఉంటారు. మామూలు రోజుల్లో 30,000 మంది పైబడి భక్తులు వస్తారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి భక్తుడు మనస్ఫూర్తిగా కనులారా స్వామిని వీక్షించి దర్శించుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలకి పాలు బిస్కెట్లు, పెద్దలకు మజ్జిగ, చల్లటి మంచినీరు, ఉచిత అన్నదానం, ప్రసాద వితరణ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఆలయాన్ని ఇప్పటికే చిన్న తిరుపతిగా పిలిచే ద్వారకా తిరుమలను మించి అన్న స్థాయిలో రూపుదిద్దారు. రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ వెంకటేశ్వర ఆలయంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చక్రధర్రావు వెల్లడించారు. కోనసీమ తిరుమల వాడపల్లి దివ్యక్షేత్రం ఇతర ప్రాంతాల నుంచి కూడా విమానాలు వేసుకుని భక్తులు వస్తున్నారంటే ఈ ఆలయ మహత్యాన్ని తెలుసుకోవచ్చు. చేసుకుని ఈ 60 దగ్గర కట్టండి, దిగి స్నానం చేస్తా లేకపోతే లేదా మెస్ కట్టినట్టుగా అక్కడ కనపడలేదు. జెండాలు కట్టాలి, లైట్లు ఎవరో కష్టం కట్టలేదు. ఇప్పుడు పడవ అయ్యే అంతే కదా, అది ఎన్ని 11 వచ్చినాయా, 8 4 2 4 5 6 వచ్చినాయి. 6 ఏమో దీనికి కట్టారండి, 2 ఏమో దానికి ఉన్నాయండి, 8 అండి, ఇంకా 3 పడవలు రావాలండి. ఇప్పుడు ఉన్నాయి కదండి బ్లాక్ కావాలి. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయంభూ చందన స్వరూపుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మరి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో మరి నేల తల్లి ఈనిందా అనిపించే రీతిగా భక్త సముదాయం మరి వేలాదిగా రావడం జరిగింది. వీరందరికీ కూడా స్వామి యొక్క కళ్యాణ కార్యక్రమాలు వీక్షించడానికి వీలుగా 13 LEDలు పెట్టి 13 బ్లాక్లు పెట్టి వీళ్ళందరికీ కంపార్ట్మెంట్స్లో సౌకర్యంగా ఉండేలాగా అన్ని రకాలైన కూలర్స్ ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధి, స్థానిక ఎమ్మెల్యే అయిన మరి గౌరవనీయులు బండారు సత్యేంద్రరావు గారు కూడా సభ్య సమేతంగా వచ్చారు. ఇతర విఐపీలు వచ్చారు. అలాగే ఇది ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి అలా కళ్యాణ కార్యక్రమాలే కానివ్వండి, లేకపోతే ప్రతి శనివారం కూడా వేలాది మంది, సుమారుగా 70 నుంచి 80 వేల వరకు కూడా భక్తులు వస్తున్నారు. వీటన్నిటికీ కూడా మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. రాను రాను చిన్న తిరుపతిని మించిపోయి ఇది మన తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత 2వ అతిపెద్ద వెంకటేశ్వర స్వామి క్షేత్రంగా మరి వచ్చే అవకాశం ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి దాన్ని ఎప్పుడు కూడా పొందడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగానే కంపార్ట్మెంట్స్ కూడా కట్టడం, మరి భక్తులందరూ చేయటం, ఇప్పుడున్న దాంట్లో టెంపరీగా రిలీఫ్గా ఒక 26 కూలర్స్, 26 ఫ్యాన్లు ఏర్పాటు చేయటం, మజ్జిగ ఏర్పాటు చేయటం, దాహార్తం చేయడానికి చల్లని కూలింగ్ వాటర్ ఇవ్వటం, అదే కాకుండా పసిపిల్లలకి పాలు ఇవ్వటం,
బిస్కెట్లు పంపిణీ చేయటం ఇలాంటి కార్యక్రమాలతోటి చేయడం జరుగుతుంది. మరి నేను ఛార్జ్ తీసుకునేటప్పుడు సుమారుగా 5 to 7 hours దర్శనానికి పట్టింది. ఇప్పుడు కేవలం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో దర్శనం అవుతుంది. అలాగే ఉచిత దర్శనం 45 నిమిషాల్లోనూ, 50 రూపాయల దర్శనం గంటలోపే ఇక్కడ అవుతుంది. దానికి అనుగుణంగా మరి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వేయటం, స్పెషల్ క్యూ లైన్స్ ఫామ్ చేయటం, మళ్ళీ వీటిలన్నిటికీ కూడా రెగ్యులర్గా ఉండడానికి వీలుగా మరి 1,15,00,000 స్టీల్ రైలింగ్ తోటి క్యూ లైన్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అలాగే 1,50,00,000 మజ్జిగ ఏర్పాటు చేయటం, దాహార్తం చేయడానికి చల్లని కూలింగ్ వాటర్ ఇవ్వటం, అదే కాకుండా పసిపిల్లలకి పాలు ఇవ్వటం, బిస్కెట్లు పంపిణీ చేయటం ఇలాంటి కార్యక్రమాలతోటి చేయడం జరుగుతుంది. మరి నేను ఛార్జ్ తీసుకునేటప్పుడు సుమారుగా 5 to 7 hours దర్శనానికి పట్టింది. ఇప్పుడు కేవలం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో దర్శనం అవుతుంది. అలాగే ఉచిత దర్శనం 45 నిమిషాల్లోనూ, 50 రూపాయల దర్శనం గంటలోపే ఇక్కడ అవుతుంది. దానికి అనుగుణంగా మరి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వేయటం, స్పెషల్ క్యూ లైన్స్ ఫామ్ చేయటం, మళ్ళీ వీటిలన్నిటికీ కూడా రెగ్యులర్గా ఉండడానికి వీలుగా మరి 1,15,00,000 స్టీల్ రైలింగ్ తోటి క్యూ లైన్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అలాగే 1,50,00,000 డార్మెటరీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒకలిమాత నిర్మాణం మళ్ళా 3 పనులు పునఃప్రారంభమైనవి. ఇవి కూడా 4 కోట్లతోటి ఏర్పాటు చేయటం. తదనంతరం ఇక్కడ ఇప్పుడున్న అన్నదాన సత్రం ఆఫీస్ బిల్డింగ్ కూడా, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా, దీన్ని కూడా కంప్లీట్ ఫుల్ బ్రిడ్జ్డ్గా డార్మెటరీ చేయటం, భక్తులందరికీ వసతి ఇవ్వడం, అలాగే డోనర్స్ అందరి చేత కూడా వాళ్ళ చేత టెంపుల్ ఫండ్ నుంచి కూడా మాడవీధులు, నడివీధులు కూడా మరి కూలింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాడవీధులను వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా మరి గౌరవనీయ శాసనసభ్యులు బండా సత్యేంద్రరావు గారు సూచనల మేరకు అవి కూడా చూడటం జరుగుతుంది. అలాగే మరి కొత్త వంతెన దగ్గర నుంచి ఊరి లోపలికి వచ్చే ఈ 2 కిలోమీటర్ రోడ్డును కూడా డబుల్ రోడ్ని చేయడానికి వీలుగా అవి కూడా ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు మరి ప్రజాప్రతినిధులు వారి సిఫార్సు మేరకు అందరినీ అనుమతించడం జరుగుతుంది. ఇప్పుడున్న క్రౌడ్లో ఇక ముందు కూడా మరి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా స్లాట్ సిస్టమ్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవి మీ ద్వారా మా స్వామివారి భక్తులందరికీ చేరవేసేలాగా మళ్ళా మేము ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పసిపిల్లల తల్లికి, సంవత్సరం లోపు ఉన్న వాళ్ళకి అంగవైకల్యం, ముఖ్యంగా కాలు దాంతో నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ, బాగా వృద్ధులు నడవలేని వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా స్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతో క్యూని రెగ్యులేట్ చేయటం, సామాన్య భక్తులకి ఇంకాస్త మెరుగైన సేవలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వాడపల్లి క్షేత్రంలో వచ్చిన ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ కూడా శనివారం నాడు వచ్చే భక్తులందరికీ కూడా 30 నుంచి 40 వేల మంది కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోజుల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి శుక్రవారం నైటు, శనివారం నైటు కూడా రాత్రి వేళ డార్మెటరీలో బస్ చేసిన ప్రతి ఒక్క యాత్రికునికి కూడా మరి ఆ రోజు సాయంకాలం కూడా టిఫిన్ మరియు భోజనం కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక పలు అభివృద్ధి పనులు కూడా శ్రీకారం చుడుతుంది. అలాగే వాష్రూమ్స్ కూడా ఇప్పుడు వరకు ఉన్న 26 రూమ్స్కి అదనంగా ఇంకొక 72 రూములు, బాత్రూములు కానీ, ల్యాబరేటరీస్ కానీ ఇవి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి తొందరలోనే భక్తులందరికీ అందుబాటులో తేవడానికి మేము కృషి చేస్తున్నాం. ఇక ప్రతి భక్తుడు కూడా చాలా సౌకర్యవంతంగా స్వామివారిని చాలా మనస్ఫూర్తిగా కోరుకోవడానికి, తగినంత సమయంతో ఇవ్వడానికి దానికి ఏ విధంగా ఉందో దాన్ని చేస్తున్నాం. ఇందులో కూడా మా సుమారుగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, పాత్రికేయ మిత్రులు కానివ్వండి, అర్చక స్వాములు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అందరూ కూడా సహకరిస్తున్నారు. వీరందరి యొక్క సహకారంతో మున్ముందు ఇంకా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ రకాలైన డెవలప్మెంట్ దాంతో మేము ఎదురుకెళ్తామని చెప్పేసి, అందులో భాగంగానే మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ప్రసాదం స్కీమ్లో కూడా ఫండ్స్ తీసుకురావడానికి ఎమ్మెల్యే గారు, మరి మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, మా మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఆ ప్రపోజల్స్ కూడా ఎదురు తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఇక రాబోయే ఖచ్చితంగా మన ఏరియాలో వాడపల్లి క్షేత్రం వారి భక్తులకి ఎన్నైతే వసతులు కావాలో, ఎన్నైతే అవసరమైన అవన్నీ కూడా మేము చేస్తామని మీ ద్వారా భక్తులందరికీ తెలియపరచుకుంటాం. ధర్మపదం అనే కార్యక్రమంతో కూచిపూడి కానీ, లేకపోతే ఏదైతే
ఇప్పుడున్న సమాజంలో మరి ప్రజాదరణ నోచుకోక మరుగుపడిపోతున్న ఏవైతే ఉన్నాయో హరికథ కానీ లేదా బుర్రకథలు కానీ లేదా ఒగ్గు కథలు కానీ ఇట్లాది లేకపోతే కోలాటం కానీ ఇలాగ ఏ జానపద